హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన పేపర్ 2 ఎడ్యుకేషన్. ఆచార్య రామ్మూర్తి విద్యా కమిటీ 1990. ఆచార్య రామ్మూర్తి అనే విద్యావేత్త, యూజీసీ సభ్యుడైన ఆచార్య రామ్మూర్తిని కేంద్ర ప్రభుత్వం 1986 జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి అందులో మన ఆచరణాత్మక సూచనలు ఇవ్వడానికి ఈ కమిటీని, ఆచార్య రామ్మూర్తి అధ్యక్షతన ఈ ఆచార్య రామ్మూర్తి విద్యా కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీని 1990 మే 17 నియమిస్తే 1991 జనవరిలో ఆచార్య రామ్మూర్తి తన నివేదికను సమర్పిస్తాడు. తన నివేదిక పేరు టువర్డ్స్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ అనే పేరుతో సమర్పిస్తాడు. నూతన వెలుగులోకి మానవ సమాజం, అంటే ఇది ఇంగ్లీష్, తెలుగులో నూతన వెలుగులోకి మానవ సమాజం అనే పేరుతో తన నివేదికను సమర్పిస్తాడు. సో చదువుకుందాం ఫ్రెండ్స్. 1986 జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి దానిని ఆచరణలోకి తీసుకురావడానికి కావలసిన సిఫారసులు చేయమని కేంద్ర ప్రభుత్వం మే 7, 1990 ఆచార్య రామ్మూర్తి అధ్యక్షతన ఈ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ తన నివేదికను 1991 జనవరిలో టువర్డ్స్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ అనే పేరుతో సమర్పించింది. ఇది తెలుగులో నూతన వెలుగులోకి మానవ సమాజం అనే పేరుతో సమర్పించింది. ఈ ఆచార్య రామ్మూర్తి సిఫారసులు ఏ విధంగా ఉన్నాయంటే, ఫస్ట్ సమగ్రము పరిపూర్ణము అయిన దృష్టి నుంచి విద్యా విధానాన్ని పరిశీలించి నియత విద్య, అనియత విద్య, వృత్తి విద్య, సాంకేతిక విద్య అనేటటువంటి తారతమ్యాలు లేకుండా మౌలికమైన మార్పులు చేయాలి. ఇక్కడ ఏంటంటే విద్యలో ఏ విధమైన అసమానతలు లేకుండా నియత విద్య, అనియత విద్య, వృత్తి విద్య, సాంకేతిక విద్య అనే తారతమ్యాలు లేకుండా సామాన్య పాఠశాలలనే నియమించాలి, సామాన్య పాఠశాలలుగానే నడిపించాలనే దాన్ని ఇతను సిఫారసు చేశాడు. మనిషిని జాతీయ వనరుగానో లాభదాయకమైన ఆస్తిగానో చూడకుండా అతనిలోని మానవతను మేల్కొల్పి ఉదారునిగా, ఉదాత్త వ్యక్తిగా, సాంస్కృతిక శక్తిగా, సంఘం పట్ల, దేశం పట్ల తన బాధ్యతను గుర్తెరిగేవాడిగా తీర్చిదిద్దడానికి విద్యా విధానం దోహదం చేయాలి. ఇక్కడ 1986 జాతీయ విద్యా విధానంలో ఏం చెప్పిందంటే విద్యను ఒక పెట్టుబడిగా పరిగణించాలని సూచించింది. ఇది ఆ విద్య 1986 జాతీయ విద్యా విధానంలో ముఖ్య సూత్రం, కీలకమైంది అని సూచించింది. కానీ ఇక్కడ ఆచార్య రామ్మూర్తి ఏమన్నాడు, ఇక్కడ విద్యను ఒక పెట్టుబడిగా పరిగణించకుండా మనిషిలోని మానవతను వెలికితీసే విధంగా విద్య ఉండాలి అని సూచించాడు. నెక్స్ట్, శిశు సంరక్షణ, శిశు విద్యలను కాకుండా రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో చేర్చాలి. ఇక్కడ శిశు సంరక్షణను, శిశు విద్యలను కూడా ఈ రెండింటిని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో చేర్చాలని సూచించాడు. వార్షిక పరీక్షలు పెట్టే ఆచారాన్ని క్రమంగా తీసివేసి విద్యార్థి అభివృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి నిరంతర మూల్యాంకన పద్ధతిని అనుసరించాలి. ఇక్కడ వార్షిక పరీక్షలు పెట్టకుండా ఆ ఆచారాన్ని తీసేసి ఆ విద్యార్థిలోని నిరంతర మూల్యాంకనంను పద్ధతిని అనుసరించాలి. ఆ విద్యార్థిని నిరంతర మూల్యాంకనం చేయాలి, కానీ వార్షిక పరీక్షలు అనే ఆచారాన్ని తీసివేయాలని సూచించాడు. నెక్స్ట్, ఉద్యోగాలకు డిగ్రీలతో లంకె పెట్టరాదు. ఉద్యోగాలు ఇచ్చేవారు అభ్యర్థులను ఎంచుకునే పద్ధతులను స్వయంగా రూపొందించుకోవాలి. ఇక్కడ ఉద్యోగాలు అనేది డిగ్రీకి లంకె పెట్టరాదు. ఎందుకంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు లేనందున వాళ్ళు కొంచెం విద్యలో, డిగ్రీలో వెనుకబడతారు. పట్టణ ప్రాంతాల్లో అన్ని మౌలిక సౌకర్యాలు, సాంకేతికత ఎక్కువగా ఉండడం వల్ల వారు ముందుంటారు. కాబట్టి ఇది ప్రాంతీయ అసమానతగా ఉంది కాబట్టి ఉద్యోగాలకు, డిగ్రీలకు లంకె పెట్టకూడదు అని చెప్పాడు. నెక్స్ట్, ప్రాచీన గ్రంథాల అధ్యయనం, వాటిపై పరిశోధన సాహిత్యపరంగానే గాక సాంప్రదాయాలని, విలువల్ని విస్తృతంగా తెలియబరిచే ఉద్దేశంతో జరపాలి. ఇక్కడ ప్రాచీన గ్రంథాల అధ్యయనం అనేది సాంప్రదాయాలని, విలువల్ని కూడా తెలియపరిచే విధంగా ఈ గ్రంథాలయాలు అనేది ఉండాలి అని సూచించింది. నెక్స్ట్, ఉన్నత విద్యా సంస్థల్లో ప్రాంతీయ దురభిమానము, మతోన్మాదము, కులతత్వము వేళ్ళూనకుండా చూడాలి. ఉన్నత విద్యలో కూడా ప్రాంతీయ అసమానతలు అనేవి ఉన్నవి. అవి ఉండకుండా ఉన్నత విద్యా సంస్థల్లో మతానికి, కులానికి సంబంధించిన అసమానతలు ఉన్నవి కాబట్టి అవి లేకుండా చూడాలని సూచించింది. ఉన్నత విద్యా స్థాయిల్లో ఫీజులు పెంచడం ద్వారా విద్యా సంస్థలు తమ వనరులను పెంచుకోవాలి.
అదే సమయంలో బలహీన వర్గాల వారికి స్కాలర్షిప్లు, రాయితీలు, లోన్ సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ ఉన్నత విద్యా స్థాయిలో ఫీజులు పెంచడం ద్వారా విద్యాసంస్థలు తమ వనరులను పెంచుకోవాలి. తమ వనరులను ఉన్నత విద్యా సంస్థలు పెంచుకొని వాళ్ళకు బలహీన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు స్కాలర్షిప్ సౌకర్యాలు కూడా కల్పించాలి అని సూచించింది. మన విద్యా సంస్థలు నైతిక ప్రమాణాలు కాపాడడానికి పూనుకోవాలి. మన విద్యా సంస్థలు అనేటివి ఏ విధంగా ఉండాలి? నైతిక ప్రమాణాలు మన విద్యా సంస్థల్లో కొరవడింది కాబట్టి ఈ నైతిక ప్రమాణాలు కాపాడే విధంగా పూనుకోవాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో ఆ ప్రాంతానికి చెందిన భాషలోనే అన్ని స్థాయిలలోని విద్యా బోధన జరగాలి. ఆయా ప్రాంతాల్లో ఆ ప్రాంతానికి చెందిన భాషలోనే, ఏ ప్రాంతంలోనైతే స్కూల్స్ ఉంటాయో ఆ ప్రాంతానికి చెందిన భాషలోనే అన్ని స్థాయిల్లో విద్యా బోధన జరగాలి అని సూచించింది. విద్య యొక్క అవసరాన్ని ముందు తెలియజెప్పి ఆ తర్వాత వయోజన విద్య గడపడం ఆరంభించాలి. ఇక్కడ విద్య యొక్క అవసరాన్ని వాళ్ళకి అందరికీ తెలియజెప్పి వయోజన విద్య యొక్క ఆవశ్యకాన్ని వాళ్ళకు తెలియజేయాలని సూచించింది. విద్యార్థుల ఉపాధ్యాయుల సంబంధాలను మెరుగుపరిచేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయులకు విద్యార్థులకు సంబంధం సరిగా ఉండడం లేదు కాబట్టి వాళ్ళ సంబంధాలను మెరుగుపరచడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. నెక్స్ట్, విద్యా సంస్థల లోపల వెలుపల కూడా విధాన నిర్ణయాలు గైకొనడంలో ఉపాధ్యాయులను, విద్యార్థులను భాగస్వాములను చేయాలి. విద్యా సంస్థల లోపల బయట కూడా విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపాధ్యాయులను, విద్యార్థులను ఇద్దరిని భాగస్వామ్యం చేయాలని సూచించింది ఈ ఆచార్య రామమూర్తి కమిటీ. నెక్స్ట్, విద్యారంగంలోని ప్రభుత్వ కేటాయింపును కేటాయించాలి. విద్యారంగానికి ప్రభుత్వ కేటాయింపును అనేది పెంచాలి. నెక్స్ట్, ఈసీసీఈ బలోపేతం చేయాలి. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అనేది బలోపేతం చేయాలని సూచించింది. బాలికల విద్యలో అసమానతలు తగ్గించాలి. ఈ బాలికల విద్యలో అసమానతలు తగ్గించాలని కూడా సూచించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలను విద్యా ప్రణాళికలో పరిచయం చేయాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలు కూడా మన విద్యా ప్రణాళికలో ఎవరెవరికి మన హక్కులు, మన బాధ్యతలను కూడా విద్యా ప్రణాళికలో పరిచయం చేయాలని సూచించింది. మహిళా ఉపాధ్యాయులను తగినంత నియమించాలి. మహిళా ఉపాధ్యాయులను కూడా నియమించాలని సూచించింది. నవోదయ పాఠశాలల నిర్వహణను రాష్ట్రాలకు బదిలీ చేయాలి. నవోదయ పాఠశాల నిర్వహణ అనేది రాష్ట్రాలకు బదిలీ చేయాలి. నవోదయ పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల్లో అసమానతలు, ఆర్థికంగా సామాజిక అసమానతలు తగ్గించడానికి ఈ నవోదయ పాఠశాలలను ఆర్థిక అసమానతలు తగ్గించి ప్లస్ నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందించడానికి ఈ నవోదయ పాఠశాలను గ్రామీణ స్థాయిలో నియమించింది. ఈ నవోదయ పాఠశాలలు ఈ విధంగా ప్రత్యేకంగా ఉండకూడదు. వాటి నిర్వహణ అనేది రాష్ట్రాలకు బదిలీ చేయాలి. ప్రత్యేకంగా ఉంటే నవోదయ పాఠశాల అనేది ప్రత్యేకంగా ఉంటే ఆర్థిక అసమానతలు పెంపొందించే విధంగా ఉంటాయి. కానీ విద్యలో అసమానత్వం పెరుగుతుంది. దానివల్ల అసమానత్వం పెరుగుతుంది కాబట్టి రాష్ట్రాలకు బదిలీ చేయాలని సూచించింది. బోధనలో శిశు కేంద్రిత విధానాలు అనుసరించాలి. మన బోధన పద్ధతులను శిశు కేంద్ర విధానంగా ఉండాలి. పాఠశాలలు లేని ఆవాసాలలో శిక్షా కార్మి అనే పేరుతో విద్యా సహాయకుడిని నియమించి విద్యను అందించాలి. పాఠశాలలు లేని ఆవాసాల్లో శిక్షా కార్మి అనే పేరుతో ఒక విద్యా సహాయకుడిని నియమించి అతని ద్వారా విద్యను అందించాలని సూచించింది ఈ ఆచార్య రామమూర్తి కమిటీ.